పాపమును కలిగిన వాడై ఉండి ట్రాకిన్ పడతలచ్చు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, పండుగ దినాల్లో. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని పూజించుట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపమును విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి దాసునిగా వచ్చాడు, మనుష్యునిగా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుకి మరో పేరు ఏంటంటే దేవుని స్వరూపం అంట, ఆయన రూపం అంట యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్వరూపమైన యేసయ్య ఆయన స్వరూపాన్ని విడిచిపెట్టి సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా, చూడనొల్లని వానిగా ఏమయ్యాడంటే యేసయ్య మన కోసం ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. తర్వాత ఏమనుంది? ఆ తర్వాత మనిషిని పోలికగా పుట్టి, దేవునికి స్తోత్రం. ఆయన మనుషుడు కాదు, కానీ మనిషిని పోలికగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పోయేరసలు తెప్పించిన మీకు స్తుతించడానికి అమ్మా. ఉపవాస ప్రార్థన చేసి అలసిపోయారుగా మొన్నటిదాకా నిన్నటిదాకా అమ్మా. పోయేరసలు తెప్పించిన అప్పుడు స్తుతిద్ది కానీ మరి ఇంకెందుకు? దేవునికి స్తోత్రం. ఇక్కడే మీరు స్తుతించలేకపోతే ఇంటికాడ ఇంకేం స్తుతిస్తారు? చర్చిలోనే స్తుతించకపోతే ఇంటికాడ, ఇంటి దగ్గర? దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర ఎవరు కూడా సరిగా ప్రార్థన చేయరు. ఎందుకు చేయరు అంటే పక్క వాళ్ళు వింటారేమో, వాళ్ళు వింటారేమో, వీళ్ళు వింటారేమో అని సరిగా చేయరు. చర్చిలోనే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు, హృదయపూర్వకంగా. ఆ చర్చిలో స్తుతించేది కూడా ఎప్పుడుకో స్తుతించమనుకో. ఎలా వచ్చాడంటే యేసయ్య మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. దాసుడు అంటే పనివాడు. దేవునికి స్తోత్రం. దాసుడు అంటే ఎవరండి? ఇప్పుడు మీరు ఎవరన్నా ఎక్కడన్నా ఇళ్ళలో పని చేస్తున్నారు అనుకోండి, ఎక్కడన్నా అమ్మ వింటున్నారా? జాగ్రత్తగానండి. ఇళ్ళల్లో పని చేస్తున్నారు అనుకోండి, ఏం చేయమంటేది? ఇల్లు కడగంటే, పోలుదామంటే, ఇల్లు ఓడమంటే, గిన్నెలు కడగమంటే, లేదా పొలం పనికి వెళ్ళావు వాళ్ళు బోధి దోవమంటే తవ్వాలి. ఏం చేయమంటేది? నేను చేయనంటే అక్కడ కుదిరిద్దా? దాసుని స్వరూపం ఆయన ఎత్తేటప్పుడు ఎక్కడ ఆయన దాసుని స్వరూపం అంటే తగ్గింపు కలిగిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దాసుని స్వరూపంతో వచ్చాడంట. దేవునికి స్తోత్రం. మనకి ఎంత కష్టమైపోద్దో కొంచెం తగ్గించుకోవడానికి, ఎంత బాధ అయిపోద్దో. యేసు ప్రభు ఎలా వచ్చాడండి? దాసుని స్వరూపం అని. ఇంకా తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడయ్యా యేసయ్య ఈ లోకానికి? అమ్మా సగం మీతోనే చెప్పేస్తాను, కారణం చెప్పండి. మన కోసం అంటే దేనికి అమ్మా? యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడయ్యా అంటే మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకంలో మనిషిగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏం చూపించడానికి వచ్చాడు? ఇప్పుడంటే చక్కగా టౌన్షిప్పుల్లో ఏమంటారయ్యా? టౌన్షిప్పుల్లో చక్కగా స్థలాలు నీట్గా చెక్కి చక్కటి రోడ్లు వేసి చక్కటి ఇల్లులు కడుతున్నారు. అక్కడ రోడ్లో కనీసం ఒకేసారి 2 లారీలు వెళ్తాయి, అంతంత రోడ్లు వేస్తున్నారు. అవునా? పూర్వకాలం ఒక మార్గంలో నడవాలంటే ఒక దారిలో, నేను ఎందుకు చెప్తున్నాను తర్వాత అర్థమైంది ఈ విషయం మీకు. ఒక దారిలో నడవాలంటే 10 మంది ఒక ముళ్ళ దారిలో నడుచుకుంటూ వెళ్తే తొప్పల దారిలో తొప్ప నలిగిపోయి అది దారయ్యి దాంట్లో కొంతమంది నడుచుకుంటూ వెళ్ళి ఇది రోడ్డు, ఇది బల్లగాడిది, ఇది దారు, ఇది ఎడ్లలే పెద్ద ఎడ్లు గాడి, చిన్న ఎడ్లు గాడి, లేకపోతే బల్లగాడి
అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇదివరకు సొలసూరు పొంత ఎలాగుండేదంటే కరెంట్ ఆఫీస్ కాడ మూల మీద పొంత మొదలెడితే సొరంగం, అది ఇక అడుగులాగా ఉండే. దేవునికి స్తోత్రం. ముందు మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఏం చూపిస్తారు మనకి ఆ దారిలో? అమ్మా ఇక్కడే ఉన్నారా? మార్గము చూపిస్తారు. దేవునికి స్తోత్రం. మనకంటే ముందుగా నడిచిన వాళ్ళు నడిచిన ఆ దారిలో మార్గంలో మనం నడుస్తుంటాము. యేసు ప్రభువారు మనకి మార్గం చూపించడానికి వచ్చాడు. యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏ మార్గము? భూమి నుంచి పరలోకానికి మార్గం చూపించడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు ఆయన, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. దేవుని స్తోత్రం. క్రిస్మస్లో యేసు రక్తం పాట పాడుతున్నారేంటి అని అనుకోక్కర్లా. ఎల్లప్పుడూ యేసు రక్తాన్ని మనం జ్ఞానించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు యేసయ్య? ఆయన పుట్టినప్పుడే మరియమ్మ గారితో సుమోయన్ అని ఒక ప్రవక్త ఏమన్నాడంటే, అమ్మా మరియమ్మ, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూరిపోద్ది అని చెప్పాడు. యేసు ప్రభువారు జన్మించినప్పుడే నీ హృదయం గాయపరచబడద్ది ఈయన్ని బట్టి అని ముందుగానే ప్రవశించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, సుమోయనికి, యేసు ప్రభువారిని నువ్వు ఎత్తుకునేదాకా నువ్వు మరణించు. ఈ లోకంలో మనిషిగా వచ్చిన యేసయ్యని నువ్వు ఎత్తుకున్న తర్వాతే అప్పుడు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడతావని ఆయనకి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన అనుకోకుండా మందిరంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారిని మరియమ్మ గారు వాళ్ళందరూ ఎత్తుకుని తీసుకొచ్చినప్పుడు ఆ శిశువుని ఎత్తుకుని ఈయన ప్రవశించాడు అక్కడ. నాదా సత్యస్వరూపి, నీ సేవకుని నీ దాసిని సంతోషంగా పానిస్తున్నావయ్యా ఇప్పుడు అని ప్రవశించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకి మార్గమై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకి ఆయన దాసుడిగా కనపడుతున్నాడు. ఓ పక్కన మనుష్యుడిగా కనపడుతున్నాడు. ఓ పక్కన మార్గం చూపించేవాడిగా కనపడుతున్నాడు. ఓ పక్కన రక్షకుడిగా కనపడుతున్నాడు. ఓ పక్కన ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా చాలా సందర్భాల్లో ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా, ప్రభువా నన్ను బాగు చేయనైనా, ప్రభువా ఈ బాధ పడలేకపోతున్నానయ్యా, ఇబ్బంది పడలేకపోతున్నానయ్యా అన్నప్పుడు ఎలాగొస్తుంది నీకు స్వస్థ? ఎలాగొస్తుందమ్మా? ఎప్పుడన్నా అడిగావా ఎప్పుడన్నా? పిల్లకాయలు అడిగారా? యేసయ్యా నన్ను స్వస్థపరిచేయని ఎప్పుడన్నా అడిగావా? దేవునికి స్తోత్రం. మరి ఎలాగొస్తుంది నీకు స్వస్థత? ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొదటి సమూయేలు 30 చదువుకుంటే, మొదటి సమూయేలు 30 ఓ థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. ఇక్కడ సిక్లగు అనే పట్టణాన్ని, యోధా పట్టణాన్ని శత్రువులందరూ దోచేసుకున్నారు. పూర్వకాలం ఒక పట్టణానికి గవిని ఉంటుంది. గవిని తెలుసా మీకు? ప్రతి ఊరికి కూడా ఒక గవిని ఉంటుంది. గవిని, ఆ గవినికి చుట్టూరు కూడా చెక్కలతో కట్టేసేసి లేకపోతే ముళ్ళ కంపలతో కట్టేసి ఒక తలిపెడతారు. గవిని అది. అమ్మ అర్థమవుతుందా? గవిని దాటాలంటే కంపల్సరిగా అక్కడ మనుషుల పర్మిషన్, లోపల పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలి. వీళ్ళు సిక్లగు అనే పట్టణాన్ని దావీదు మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దావీదు మహారాజు అందరూ, ఆ యొక్క సైనికులు అందరూ బయటికి వెళ్ళడం చూసి శత్రువులు సిక్లగు అనే పట్టణాన్ని మొత్తం దోసేశారు. వాళ్ళు
ఏం దోచేశారయ్య అంటే అక్కడున్న ఆ యొక్క బంగారము వెండి అక్కడున్న మనుషుల్ని అందరినీ కూడా దోచుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇంకో రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళని పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు ఏదైనా సరే దావీదుకున్న అలవాటు ఏంటంటే కష్టమైన నష్టమైన శ్రమైన ఇబ్బంది అయినా సంతోషమైన ఏదైనా దేవుడితో చెప్పడం అలవాటు, దేవుడిని అడగటం అలవాటు. అమ్మ అర్థమవుతుందా? చాలామందికి కనీసం దేవుడికి చెప్పాలి అనే గ్రహింపు ఉండదు. కష్టం వస్తే ఉంటుందండి, ఉంటుందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్న ఆలోచన ఉండదు. కానీ ఏదైనా సరే ప్రభువుని అడిగే అలవాటు ఉంది దావీదుకి. దేవునికి స్తోత్రం. ఒక రోజున ప్రభువా నా శత్రువులను తరిమితే నేను వారిని పట్టుకోనా అని అడిగాడు ఈయన. దేవునికి స్తోత్రం. ఎల్లటి ఖచ్చితంగా నువ్వు పట్టుకుంటావు అని చెప్పంగానే ఇందులో ఉన్న నీతి ఏంటంటే యేసయ్య మనస్సు దావీదులో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. శత్రువులను తరుముకుంటా వెళుతుంటే ఒక ఐగుప్తుడు కనపడ్డాడంట దారిలో. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ పొజిషన్లో నేనున్నా నువ్వున్నా సరే ఒక దెబ్బకే అది ఎవడాడు? గత 3 రోజుల క్రితం నువ్వేగా మా రాజ్యం మీద పడ్డది, మీరే కదా, మా మనుషులందరినీ దోచుకెళ్ళిపోయింది మీరే కదరా అని ముందు మనం అయితే కొట్టేస్తాం అక్కడ, లేదా ఇంకేదన్నా చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ముందు అతనికి ఆహారం పెట్టించాడంట దావీదు. 3 దినాల మట్టి ఏమీ తెలియదంటే యజమానుడు ఎందుకు వదిలేశాడు అతన్నే తెలుసా? ఆడికి జ్వరం వచ్చిందని వదిలేశాడు అక్కడ దారిలో. అమ్మ అర్థమవుతుందా? ఏమొచ్చింది? జ్వరం వచ్చినోడు గుర్రం తోలుతాడా? మనం తోలడమే కష్టం, మళ్ళీ ఆడిని ఎక్కడ మోసుకెళ్తాం? వదిలేయండి అండి పక్కన. ఆ టైప్ ఆ కాలంలో. దేవునికి స్తోత్రం. వదిలేస్తే ఏమైందంటే దావీదు కంటపడ్డాడు వీడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అతనికి ఆహారం పెట్టించి నీళ్లు పెట్టించి నీళ్ళిచ్చి ఇచ్చిన తర్వాత ఒరే బాబు నీదే ఊరు, నీదే ప్రాంతం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏంటి ఎక్కడ పడి ఉన్నావు అని మంచి చెడ్డ అడిగాడు. అమ్మ అర్థమవుతుందా? గోతులో పడ్డావు అని ముందు లేపాలా, లేకపోతే ఎలా పడ్డావురా, నీకు కళ్ళు కనపడతలేదేరా ఇక్కడ గొయ్యి ఉందని? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? ఇక్కడ గొయ్యి ఉందని తెలీదా నీకు? పడతావని తెలుసుగా అని ముందు అంటామా, లేకపోతే ముందు లేపుతామా? ఏంటి అలా ఉన్నారేనమ్మా చెప్పండి. ముందు లేపాడు ఈయన, అదే చేశాడు. లేపాక అప్పుడు అడుగుతున్నాడు వివరాలు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీదే ప్రాంతం, ఏం జరుగుతుందని అడుగుతుంటే అప్పుడు ఏమంటున్నాడంటే అందుకు వాడు ఐగుప్తుడనై పుట్టి అమాలేకీయుడికి దాసుడిగా ఉన్నాను. కాయిలా పడ్డాడంట. వీడు ఎలా పడ్డాడు? అదో భాష బైబిల్లో. కాయ ఎలా పడద్దు కింద, చెట్టు నుంచి కాయ ఎలా పడద్దో కాయిలా పడ్డాడంట 3 రోజుల క్రితం. పడేసరికి నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. దేవుని స్తోత్రం. ఇందులో ఒక మర్మం ఉందండో. నువ్వు కాయలాగా పడ్డావు అనుకో, నీ యజమానుడు నిన్ను వదిలిపెట్టడు. ఎవరా యజమానుడు? అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా అయ్యా? అర్థమవుతుందా? మనం ఒకవేళ కాయలాగా పడ్డామనుకో, ఏదైనా అనారోగ్యం వచ్చిందో, బలహీనత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, శోధన వచ్చింది, కాయలాగా పడ్డాం అనుకోండి, వదిలిపెట్టడంటే మన యజమానుడు. ఆమేనానండి. మేము ఇల్లు మారి సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాం. ఎల్లుని తెల్లారేనమ్మాయి అక్కడ సేవకుడు ఖమ్మం నుంచి థామస్ అయ్య గారు వస్తున్నారు మీటింగ్ చూసుకుని. అదే కారులో పాస్టర్ గారు ఈ రూట్లో వస్తున్నారు. ఆయన కూడా వేరే ఊరు వెళ్ళాలి అనుకోకుండా ఇక్కడికి వచ్చి జంగారెడ్డిగూడెం బస్ స్టాప్లో బండి పెట్టాడంట. ఆయన బండి తీసుకుందామని హైవేలో ఆయన దిగి వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళు నా సేవకుడి దగ్గరికి వెళ్ళు, త్వరగా నా సేవకుడి దగ్గరికి వెళ్ళని ఆయన్ని కలవర పెట్టేస్తున్నాడంట. ఆయనకి అసలు మన అడ్రస్ తెలియదు. ఇంకో పాస్టర్ గారిని అడిగి ఇక్కడికి వచ్చి అవన్నీ చూసి ఆ ఫోన్ నెంబర్ ఉంటే చూసి తర్వాత మన సహోదరుడు సతీష్ టయానికి అతను కలిస్తే అడ్రస్ చెప్తే అడ్రస్ ఎత్తుక్కుంటే అక్కడికి వచ్చేసాడు. అయ్యగారు చిన్న షాప్ ఏదైనా ఏంటి ప్రార్థన చేసుకుందాం అన్నాడు పాస్టర్ గారు. నేను అన్నాను, అయ్యా చుట్టూరు అన్యులు ఉన్నారు, నేనే ఎవరికైనా ప్రార్థన చేస్తే మెల్లిగా ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లో అన్ని జల్లు అయ్యాను ఉన్నాం అక్కడ అని అంటే నిజంగా అసలు అంతగా నేను షాక్ అయిపోయాను. ఒకసారి నా కళ్ళం నీళ్ళు తిరిగిపోయింది నాకు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ప్రార్థన చేస్తా పరిశుద్ధాత్మ బలంగా వచ్చేసింది ఆయన మీదకి. నా కుమారుడా రాజు, నా దైవజనుడా రాజు,
ఇదిగో నేను నిన్ను నూతన ద్వారాలు తెరుస్తున్నాను, ఇంకా నూతన పరిచర్య ఇవ్వబోతున్నాను నీకు. ఇదిగో నువ్వు ఎక్కడున్నావో తెలుసా, ఏ స్థానంలో నువ్వు పరిచర్య చేస్తున్నావు అంటే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఇచ్చాడు దేవుడు. ఒకసారి చదవండి ఆ మాట. అదేనమ్మే 2:5 త్వరగా. ఓ థ్యాంక్ యూ జీసస్. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండ్లి చెట్లలోనూ ముండ్ల తొప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము. అమ్మా, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారి వినినా సరే వినకపోయినా సరే నేను సెలవిచ్చిన మాట వారికి తెలియచేమో. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడని నేను ఎలా రుజువు చేసుకున్నానంటే, మళ్ళీ ఇంకో వాగ్దానం ఇచ్చాడు ఆయన. నీవు బ్రతికి దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు దేవుడు అన్నాడు. అదే మాట ఆయన రాకముందు నేను బైబిల్లో చదివాను అదే మాట. దేవునికి స్తోత్రం. బ్రహ్మదండ్లి చెట్ల మయాన, ముళ్ళ తొప్పల్లోనూ బలు రక్కసి చెట్ల మయాన, తేళ్ల మయాన. తేళ్ళు అంటే దురాత్మల మయాన తిరుగుబాటు చేసే జనాలకు నువ్వు సేవ చేస్తున్నావు. వాళ్ళు సాధారణంగా ఎన్నరు నీ మాటలో తిరుగుబాటు చేసే స్వభావం ఉంది వాళ్ళలో. వాళ్ళు వినినా సరే వినకపోయినా సరే నేను చెప్పే మాటలు వారికి చెప్పు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కళ్ళంట నాకు నీళ్ళు వచ్చేసింది. నాకు అసలు ఆయనకి మన అడ్రస్ తెలియదు. తెలుసా అడ్రస్? అతను మన సహోదరుడు చెప్పాడు అడ్రస్ కూడా తెలియదు పాపం ఆయనకి. ఇక్కడ అడ్రస్ కూడా తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడండి. ఓకే, బలంగా ప్రేరేపించేస్తుంటే వచ్చి ఆ మాట ప్రవశించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడో చూడండి. ఇది ఎందుకు వస్తుంది ఈ సందర్భం? నువ్వు కాయిలాగా పడినా, లేకపోతే సోదరులో పడినా, ఇరుకులో పడినా, ఇబ్బందిలో పడినా, ఎక్కడున్నా సరే ఆయన పిలిచిన దేవుడు ఆయన మరిచిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు మాట తప్పడు, ఆయన సేవకులను సిగ్గుపరచడు. పిలిచిన దేవుడు మాట తప్పడు, ఆయన సేవకులను సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. నిజంగా నేను చాలా సంతోషపడ్డాను ఆ విషయంలో. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునితో నీ సహవాసం ఉంటే యేసయ్యతో ఆమేనానండి. యేసయ్యతో సహవాసం ఉండాలంటే ఇప్పుడే చెప్పాను. దావీదుకి ఎంత శోధన వచ్చినా దావీదు ఏం చేశాడు? నువ్వేం దేవుడు అయ్యా, శత్రువులు వచ్చి మా భార్య పిల్లల్ని ఆస్తులన్నీ దోసుకెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నావు ప్రభా, చూస్తున్నావా నాయన ఆయన అల్లా అక్కడ ప్రభా శత్రువుల్ని తరమనా వద్దా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది? దేవుడు అన్నాడు తరుము అన్నాడు, నేను నీకు అప్పగిస్తా అన్నాడు. అప్పుడు వెళ్ళినప్పుడు కాయిలా పడ్డవాడికి దావీదు ఏం చేశాడంటే ఉపచారం చేశాడు. దేవునికి స్తోత్రం. అదే యేసయ్య మనసు. దేవునికి స్తోత్రం. కనీసం మనం పక్క వాళ్ళకి కూడా సాయం చేయం. చచ్చిపోతున్నాం అన్నా సరే జనాలకు సాయం చేయం. చేస్తారమ్మా? ఓసారి నైట్ 2:30 సమయంలో ఉదయం ఫోన్ చేసి, అయ్యా ఆటో లేదండి, ఈయనకి వెంకటేశ్వరరావు గారు సీరియస్ అయిపోతుందండి, ఆవేశం వచ్చేస్తుందండి. అప్పటికప్పుడు మా పెద్ద కుర్రోడు ఏలియా నేను ఇద్దరు వెళ్ళి బండి ఎక్కించి తీసుకెళ్ళాం. అమ్మ తీసుకెళ్ళమా లేదా? మరి అదే యేసయ్య మనసు. అమ్మ మీరు మెల్లిగా నడుచుకుంటే వెంకటేశ్వరరావు గారిని తీసుకుని హాస్పిటల్ కాడికి వచ్చేయండి, నేను కూడా మెల్లిగా వచ్చేస్తాను అన్నానా? వాళ్ళ పిల్లకి ఒకసారి బాగోకపోతే చిన్న మమ్మతికి ఆమెను కూడా ఇద్దరిని తీసుకెళ్ళి చూపించు. అట్టయ్యాను మనోళ్ళు ఎవరు లేరు అందుబాటులో, పంపిద్దామంటే పిల్లలు లేరు, నేనే ఎక్కించుకెళ్ళి ఇంకేం చేస్తాం, రథసారథి మరి నేనే. అమ్మ అర్థమవుతుందా? రథసారథిని నేనే. దేవునికి స్తోత్రం. నిజంగా యేసయ్య మనసు నీకు ఉండాలి. ఆమేనానండి. యేసయ్య ఇక్కడంట ఆయన ఆ మనసు ఎలాంటి మనసు అంటే దాసుడిగా వచ్చాడంట, రిక్తుడిగా వచ్చాడు, మనుషుని స్వరూపాన్ని ఎత్తాడు. ఆయన కూడా మన కోసము రక్త మాంసంలో పాలువాడయ్యాడు యేసయ్య. ఆమేనానండి. నువ్వు నిజంగా యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి అనుకోండి, లోకమంతా ఏకమైనా సరే ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎవరు మన పక్షాన ఉన్నా లేకపోయినా దేవుడే మన పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడే మన పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆహారం పెట్టాడు,
అయ్యా ఏంటి పరిస్థితి అంటే, అయ్యా పలానా అమాలేకీయుణ్ణి నేను అని చెప్పంగానే అతను ఏమంటున్నాడు తర్వాత చదవమ్మా. తర్వాత అవన్నీ దోసేసుకున్నామయ్యా, 3 రోజుల క్రితం మేము వచ్చి యోధా దక్షిణ దేశాన్ని అన్నీ కూడా దోసుకున్న శత్రువులు మేమే అంటున్నారు. ఎవరిని దోసుకున్నారు వీళ్ళు? అమ్మ అర్థమవుతుందా? దావీదు మహారాజుని, అతని సైన్యాన్ని, అతని సైన్యం యొక్క భార్యని, పిల్లల్ని అందరిని ఎత్తుకెళ్ళిపోయారు వీళ్ళు. పోతే పోనీలే, పోతే పోయారులే, మళ్ళీ పెళ్లి చేసుకుందాం, మళ్ళీ పిల్లలు కంటారు కన్నా అనుకోలా. అర్థమైందా? పోతే పోయారులే అనుకోలేదు. కానీ ఏం చేశారంటే పాపం భార్య పిల్లల కోసం వాళ్ళందరూ కూడా యోర్దాను నది కూడా ఈదారు వెళ్ళి. మన రాజమండ్రి గోదావరి నదిలాగా ఉంటుంది యోర్దాన్ నది కూడా ఈదారంట. 200 మంది అయితే మేము ఏదలేం బాబు మీరు ఏదండి అన్నారంట. అక్కడ నిజంగా జరిగింది వాక్యంలో. అప్పుడు కొంతమంది ఈదుకుంటా వెళ్ళి అందరినీ, వారి ప్రజలందరినీ కూడా కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం. కోల్పోయిన సమస్తాన్ని యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేను సరిగా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే ఏ స్థితిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోరు. కరువు అయినా, ఖడ్గమైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, నొప్పి అయినా, బాధ అయినా, ఏదైనా. కొంతమంది ఏం చేస్తారంటే బేగా డెవలప్ అవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటారు. ఇంకా ఏదన్నా బేగా డెవలప్ అవడానికి ఏదన్నా ఉందా మార్గం? ఏముంది? ఏదన్నా ఉప్పు తంత్రాలు ఏమంటారు, కొంతమందిలాగా ఏదన్నా ఇలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా మనకి? ఇంకా బేగా డెవలప్ అవడానికి అన్నులు ఏం చేస్తారు? ఆ ఉప్పుల్లో డబ్బులు పెట్టి తెస్తారు. ఇలాగా ఒక ఆయన అప్పు ఇచ్చేటప్పుడు ఎలాగిచ్చేవాడు అంటే ఉప్పులో పెట్టించేవాడు. ఇంకా వాళ్ళ దగ్గర అప్పు ఎప్పుడు తీరేది కాదు. మరి ఏంటో ఆ సూత్రం మనకు తెలియదు. కానీ దేవునికి స్తోత్రం. గతంలో ఒక ఆయన అక్కడ, దేవునికి స్తోత్రం, ఇట్లాంటి తంత్రాలు ప్రయోగిస్తారు. మనకెందుకు తంత్రాలు మంత్రాలు? యేసయ్య ఉన్నాడుగా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కోల్పోయిన సమస్తాన్ని యేసయ్య మనకిస్తాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం. కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు యేసయ్య, కోల్పోయిన వ్యాపారాన్ని ఇస్తాడు యేసయ్య, కోల్పోయిన సమస్తాన్ని ఇస్తాడు. ఏదైతే మనం కోల్పోయామో దాన్ని తిరిగి మరలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే తర్వాత చదవమ్మా. 1 సమూయేలు 30:24 చదవండి అమ్మా. 24 అదేనా? అక్కడ చూసుకుంటే ఏం జరిగిందంటే ఒక మాట ఏనండి, నేను చెప్పేస్తున్నాను ఏనండి జాగ్రత్తగా. అందరూ వీరు సంపాదించుకుని కోల్పోయిన సమస్తాన్ని సంపాదించుకుని వచ్చేసాక కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ భార్య పిల్లల్ని మాత్రం ఇవ్వండి, కానీ మనం దోచుకొచ్చిన ఆస్తి మాత్రం ఇవ్వద్దు వాళ్ళకే అన్నారు. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అందరూ పరిచారకులు ఉంటారు. ఆఖరణ భోజనం ఏదైనా మిగిలింది అనుకో, మిగిలింది తల కొంచెం పని చేసుకోండి. ఇక్కడ పరిచయం చేసిన వాళ్ళు అన్నం అనుకోండి, ఎవరన్నా వచ్చి అయ్యగారు వీళ్ళకి బట్టి కొంతమందికి ఇవ్వద్దండి, కొంతమందికి ఇవ్వండి అన్నారనుకో, ఎలా ఉంటుంది? అమ్మ అర్థమవుతుందా? ఇక్కడ వారికి ఇవ్వద్దు అంటే అక్కడ ఏమంటున్నాడంటే దావీదు, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంతో భాగమో అందుకు దావీదు నా సహోదరులారా అంటే ప్రేమగానే చెప్తున్నాడు. అక్కడ కష్టగా చెప్పట్లా, ప్రేమగానే మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేశాడు. తర్వాత యుద్ధానికి పోయిన వాడు భాగం ఎంతో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక మాటలో మీకు మిలిటరీలో ఉన్న ఓడిది ఎంతో బాధ్యత, మిలిటరీలో వంట చేసేవాడిది కూడా. మిలిటరీలో వంట చేసేవాడు ఏమంటాడు వచ్చి ఇక్కడికి మనకి
మిలిటరీలో ఉన్నాను అంటాడు కానీ వంట చేస్తున్నా అంటాడు అక్కడ. ఆలోచించండి ఒకసారి. కానీ వతం చేసేది ఏంటి? మిలిటరీ. అది కూడా మిలిటరీలో వంట చేసేవాళ్ళు ఉంటారు, మిలిటరీలో కటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఉంటారా? డిప్ప కటింగ్ కొట్టేసేవాళ్ళు ఉంటారు, మిలిటరీలో కూరగాయలు తెచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాల పనులు ఉంటాయి అక్కడ కూడా. పోలీసు వ్యవస్థలో కూడా రకరకాల పనులు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను మిలిటరీలో ఆ యొక్క పోలీస్ క్యాంపస్లో వంట చేసి కానిస్టేబుల్ నుండి అంటాడా? ఏమంటాడు? నేను కూడా పోలీస్ క్యాంపస్లో కానిస్టేబుల్ని, లేకపోతే నేను కూడా మిలిటరీలో కానిస్టేబుల్ని అంటారుగా. దేవునికి స్తోత్రం. దీనికి అర్థం ఏంటంటే యుద్ధం చేసేవాడిది ఎంత భాగమో ఆడికి ఆహారం అందించేవాడిది కూడా అంతే భాగం అంటున్నాడు ఇక్కడ దావీదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా మీకు విషయం చెప్తాను నేనండి. బైబిల్ని చూసాము, ఇతర క్రైస్తవ దేశాలు రాజ్యాంగం వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ చట్టాలు కొన్ని చట్టాలు రాసుకున్నారు వాళ్ళు. అమెరికా యూనివర్సిటీలో అంబేద్కర్ గారు వర్ధంతి జయంతి ఏదో అన్నారు కదా, ఏంటది నిన్న అయ్యా? సరే ఏదో ఒకటి. మొత్తానికి అంబేద్కర్ గారు అక్కడ యూనివర్సిటీలో చదివారు. ఆయన చదివి జాగ్రత్తగానండి, ఆయన చదివి రావటం వలన ఆయన ఏం చేశారంటే ఆ టైంలో అంత జ్ఞానం కలిగిన వాళ్ళు, అంత చదువుకున్న వాళ్ళు, అంత తెలివి కలిగిన వాళ్ళు ఎవరో లేరు. అప్పుడు మన పెద్దలు ఏం చేశారంటే, మన దేశ పెద్దలు అంబేద్కర్ గారికి అప్పచెప్పి ఈ బాధ్యత ఏం చేశారంటే, ఎవరో బాబు రాజ్యాంగం రాసే పని నీకు తెలుసుగా, చాలా దేశాలు తిరిగి వచ్చావుగా, రాయి అని చెప్పి ఈయనతో రాపిచ్చారు. ఈయనకి ఎలా తెలుసు? వేరే దేశాల్లో వేరే యూనివర్సిటీలో చదివి వచ్చారు కాబట్టి అక్కడ ఏమేమి చట్టాలు ఉన్నాయి ఈయనకి తెలుసు. రెండోది, ఈయన కూడా వాళ్ళు ఎలా రాసుకున్నారంటే బైబిల్లో నుంచి రాసుకున్నారు. దేవునికి స్తోత్రం. సాధారణంగా వాళ్ళు రాసుకునే దాంట్లో మోసే ధర్మశాస్త్రంలో ఉంటుంది ఇదంతా కూడా. మీరు చూస్తే ఒక మనిషికి ఏదైనా జరిగినప్పుడు ఎలా కొలవాలి, కొలతలు ఎలా వేయాలి, ఏం చేయాలి, ఎలా న్యాయం చేయాలి, ఈ కోర్టుల వ్యవస్థ ఎలా వచ్చింది, 10 మందికి ఎంతమందిని న్యాయం తీర్చాలి, 100 మందికి ఎంతమందిని న్యాయం తీర్చాలి, 1000 మందికి ఎంతమంది, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ కాలంలో ఆ పరిస్థితులను బట్టి ఆయన ఏంటంటే, మన దేశంలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, ఆల్రెడీ ప్రభువుని తెలుసుకున్నాడు. కానీ బహిరంగంగా నేను ప్రభు పెట్టనని చెప్పలేదు ఆయన, పరిస్థితులను బట్టి. దేవునికి స్తోత్రం. కానీ రాసింది మాత్రం దేవుడిచ్చిన జ్ఞానంతోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే మనం ఒక నీతి నేర్చుకున్నాం. దావీదు ఏమంటున్నాడు? యుద్ధం చేసేవాడు ఎంత కాపలా కాస్తే, ఆ యొక్క ఆహారం కాడ ఎంత కాపలా ఉంటే యుద్ధం చేసేవాడిది కూడా అంతే భాగం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడిది మనసు అమ్మా? ఇంకా మీకు ఇంకొక చిన్న విషయం చెప్పనా? మదర్ తెరీసా గారి దగ్గరికి ఒక ఆమె, జాగ్రత్తగానండి, మదర్ తెరీసా గారి దగ్గరికి ఒక ఆమె వచ్చి, అమ్మా నాకు ఏదైనా పని ఇప్పించండి అని అడిగిందంట. మీ ఇంటికి ఎవరైనా వచ్చి అమ్మా ఏదైనా పని ఇప్పించండి అన్నారనుకో ఏం చేస్తారు? ఏ పని చెప్తారు? ఒకవేళ పని ఉందనుకో ఏ పని చెప్తారు? పని ఎక్కడ ఉందండి, మా పనే మాకు. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి పని ఏదైనా ఇప్పించండి అన్నారు, ఏమంటారు? ఏ పని ఇస్తారు చెప్పండి? హోటల్ పని. మీ దగ్గరకు వస్తే కూరగాయల పని. కానీ ఏదైనా పని ఇప్పించండి అమ్మా అని వస్తే ఏం చేసిందంటే, అక్కడ కుష్ఠరోగులు ఉన్నారు, అక్కడ వెళ్ళి కొంచెం వాళ్ళ గాయాలై కడిగమ్మా, ఇదే నీ పని అని పంపించిందట మనిషిని. పంపితే ఆ గాయాలై కడుగుదామని వెళ్ళేసరికి చెడవాసన, మృగవాసన వచ్చేస్తుందంట. అక్కడ మనిషి శరీరం కుళ్ళిపోయింది అనుకోండి, ఎంత భయంకరమైన స్మెల్ అంటే మామూలు స్మెల్ కాదు, అది జంతువుల కంటే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? జంతువులు అయితే ఒక రకం రొట్టె తింటాయి, మనుషులు అన్ని రకాల గడ్డలు తింటారు కాబట్టి విపరీతమైన స్మెల్ వస్తుంటే, బాబోయ్ అసలు బాబు నా వల్ల కాదమ్మా, నీకు దండం అమ్మ, ఎలా గడుతున్నారు ఇవన్నీ, ఎలా చేస్తున్నారని అడిగిందంట. దేవుడికి స్తోత్రం. మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు. అయ్యగారు చెప్పడానికి బాగానే చెప్తాడు, ఇవన్నీ చేయడానికి అనిసిన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. అదే నేర్చుకోవాలి ముందు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరితో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు, మనుషుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎలా కడుగుతున్నావమ్మా అంటే ఆమె అందంట, తల్లి యేసు ప్రభువారు సిలువలో ఏలాడుతున్నప్పుడు ఆయన గాయాలు నేను కడగలేకపోయాను, ఆ కాలంలో నేను పుట్టలేదు కాబట్టి. కానీ నేను ఇక్కడ ఈ రోజున పేషెంట్లు కడుగుతున్నప్పుడు యేసయ్య గాయాలే కడుగుతున్నాను అని అనుకుంటున్నా అందంట ఆ తల్లి. దేవునికి స్తోత్రం. యేసయ్య గాయాలు నేను కడుగుతున్నాను అనుకుంటుంటా మనసులో.
అందుకే నేను ఆ రోగిని కడగగలుగుతున్నాను అందంట ఆ తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. అందరూ పాడదాం, ప్రభు మనతో ఉన్నారు. దేవుని స్తోత్రం. పాడండి పాడండి, ఒక్క నిమిషం సరిగా కొట్టును. పాడండి కరెక్ట్గా పాయింట్ యేసయ్య అన్న కాడికి వచ్చాక ఆగింది. పాడండి. నా యేసయ్యా, నా యేసయ్యా, దేవుని స్తోత్రం. ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు దాకా క్రీస్తు యేసు కలిగిన మనసు, యేసయ్య మనసు దావీదులో చూసామా? ఇంకా యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఇంకా అసలు ఆయన పుట్టినప్పుడే ఒక కారణం చెప్పారు దేవదూతలు. ఎందుకు వచ్చారు? ఇంకా ఇంకా లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రభు మనతో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, అందరూ ఎలర్ట్గా ఉండండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. దేవదూతలు చేయమంటని అంటే అక్కడ ఏనండి జాగ్రత్తగా. దేవదూతలు ఎలా ఉంటాయండి అమ్మా చెప్పనా? దేవదూతలు 2 రెక్కల దేవదూతలు ఉన్నాయి, 6 రెక్కల దేవదూతలు కూడా ఉన్నాయి. ఏంటి విచిత్రంగా ఉందా? కెరూబులు పరలోక రాజ్యములో సింహాసనం మీద యేసు ప్రభువు వారు ఇలా కూర్చుని ఉంటే ఇటు పక్కన కొన్ని పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి పిలుస్తానే ఉంటున్నాయి అంటాయి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. ఈ దేవదూతలో ఆ యొక్క గాబ్రియేలు దేవదూత వచ్చి ఏమంటుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్తమానం తెలియజేస్తున్నాను. ఇదిగో ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని స్తోత్రం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా నీకు సమాధానం రావాలి. ఆమేనండి. ఈ రోజున ప్రజల్లో ఇళ్లలో సమాధానం లేదు, ఒంటిలో సమాధానం లేదు, ఆ యొక్క కుటుంబాల్లో సమాధానం లేదు, ఇంటిలో సమాధానం లేదు. ఉందా? ఎవరన్నా కొంచెం సమాధానంతో నెమ్మదిగా ఉన్నారంటే ఆ సమాధానం పాడు చేసేవాళ్ళు దెయ్యాలు కొని వచ్చేస్తాయి. ఏ టయాన్ని ఎటు నుంచి వస్తుందో తెలియదు. అయ్యా అతను చెప్పండి. దేవునికి స్తోత్రం. సమాధానం పాడు చేసే కొన్ని వస్తాయి. జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం. కొంచెం నువ్వు నెమ్మదిగా ఉన్నావు అనుకో, అక్క నీకు తెలీదా ఇలా జరిగింది, నీకు తెలీదా? నువ్వు కొంచెం ఏదో ప్రార్థన రాక ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏం ప్రార్థన అది? అసలు నీ ప్రార్థన అంటాడు దేవుడు. కూసేగాడిది వెళ్ళి వేసేగాడిదని చెడగొట్టిందంట. విషయం నీకు తెలీదు. ఇంకా ఏం తెలీదు? సమాధాన యేసయ్య అంటాడు. కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య చెప్పాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
అంతేనా? అలాగుందా? లేకపోతే పుల్లెట్టే వాళ్ళు ధనియులు వాళ్ళు పరలోకం వెళ్తారని ఉందా? ఏంటారా చెప్పండి? మీరు నవ్వి నన్ను నవ్వుతున్నారు. నవ్వేవాడు చూస్తే నిజంగా నాకు ఎవరికైనా నవ్వుతుంది. దేవుడు ఏమని రాయించాడు? అలా రాయించాడా లేకపోతే వేరే రకంగా రాయించాడా? సమాధాన పరిచేవాళ్ళు ధనియులు అన్నారా లేకపోతే పుల్లలు పెట్టేవాళ్ళు ధనియులు అన్నాడా? ఏంటమ్మా? సమాధాన పరిచేవాళ్ళు ధన్యులు. ఆమేనండి. ఇద్దరు భార్య భర్తలు గొడవాడుతున్నారు అనుకోండి, వెళ్ళి నువ్వు ఉరుకుంటు కంగారు పడకండి, గొడవాడకండి, ఆగండి అని ఏదో మంచి మాట చెప్పావు అనుకో, నువ్వే యేసయ్య కుమారుడు, యేసయ్య కుమార్తె. ఆమేనండి. ఆమేనండి. రాజమండ్రిలో నేను సేవకులు కోవడానికి వెళ్తే ఆడెవడో చాకట్టుకుని ఇంకొకరిని పొడి చేయడానికో దేనికో రోడ్డు మీద గొడవాడుతున్నాడు. కరెక్ట్గా మధ్యలోకి నేను వెళ్ళాను. నేను మహాముండోండి, మామూలు ముండోండి కాదు. దేవునికి స్తోత్రం. అందుకే ఎంత దూరమైనా సరే ఒక్కోసారి ఒంటరిగా కూడా ప్రయాణాలు చేయడానికి కారణం అదే. దేవునికి స్తోత్రం. వెళ్ళి ఆగండి ఆగండి ఊరుకోండి ఆగండి, అయ్యగారే ఇంత నేరుకుంటాడు, మళ్ళీ ఈయన వెళ్ళి సమాధానం పరుతున్నాడు. చిత్రంగా ఉంది కదా. వీళ్ళు ఆయన ఊరుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని సరి చేసి, అసలు వాళ్ళు ఎవరికో నేను ఎవరినో తెలియదు. ఆ బ్యాగ్ కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు చూడండి అని దేవుని కృప. ఈ బ్యాగ్ పట్టుకుని కరెక్ట్గా అప్పుడే బస్ దిగి ఏం చేస్తున్నానంటే మీటింగ్కి వెళ్తున్నాడు ఆవిడిగా. కరెక్ట్గా రోడ్డు మీద దెబ్బలాడుకుంటున్నారు చాగట్టుకుని. ఆలమయానికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. వెళ్ళి సమాధాన పరిచి వాళ్ళని వెళ్ళిపోండి గొడవలాడుకోకండి అని చెప్పి వాళ్ళు నన్ను చూసేసరికి కొంచెం భారీ పర్సనాలిటీగా వాళ్ళు ఎలాగుందంటే వాళ్ళు నన్ను చూసేసరికి వాళ్ళకు కూడా కొంచెం వీడెవరా బాబు, ఎక్కడి నుంచి వచ్చాడరా బాబు ఏదో అనుకుంటారు. మొత్తానికి అటోడు అటుపోయాడు, ఇటు పోయాడు. మళ్ళీ నా దారి నేను వచ్చేసాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ అక్కడ ఉండకూడదు ఎక్కువసేపు. ఆలాలు కొట్టుకుని మళ్ళీ మనమే పడతారు. అర్థమవుతుందా? జస్ట్ సమాధాన పరిచి వెంటనే వచ్చేయాలి అంతే. వాళ్ళమయ్యా నువ్వు కూర్చున్నావు అనుకో, ఆగండి 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 అన్నావు అనుకో, పాట మంది నేను కొడతారు చెంప మీద. ఏంటి అలా ఉన్నారు? నిజమమ్మా. గొడవలు ఆడే వాళ్ళని దగ్గరికి వెళ్ళి, అందుకే గొడవల కాడికి చాలామంది తెలిసిన వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఆళ్ళ కొట్టుకు చచ్చి మనల్ని కొడతారు మధ్యలో అని చెప్పి చాలామంది మధ్యలోకి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో యేసయ్యకి మహిమ అంట. నీ ద్వారా ఆయన బిడ్డలకి, ఆయనకి ఇష్టలేని బిడ్డలకి సమాధానం వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడయ్యా అంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆమేనానండి. మన హృదయం సమాధానంతో నింపడానికి వచ్చాడు యేసయ్య. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకటి యేసు ప్రభువారు ఆయన సమాధానానికి కర్త. ఆయన ఉందా? యెషయా గ్రంథంలో ఉందా లేదా? యేసు ప్రభువారు పుట్టడానికి 500 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా, యెషయా ఎవరో అమ్మా? యెషయా ఎవరో? ప్రవక్త. దావీదు తండ్రి పేరు కూడా యెషయా, కానీ అతను వేరు ఇతను వేరు. యెషయా ప్రవక్త ద్వారా 500 సంవత్సరాల ముందే దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దేవునికి స్తోత్రం. గతంలో ఇమ్మానుయేలు అనే పాట కూడా రాశాను, ఒక్క జస్ట్ పల్లవి చరణం, కానీ అది పూర్తి పాటగా కట్టలేదు నేను. అది కొత్త పాట. అది ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా, మా సహాయం నీవేనయ్యా, నీవు మాత్రం విడువలేదయ్యా. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, ఓ యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా, నా యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, ఆ సహాయం నీవేనయ్యా, నీవు మాత్రం విడువలేదయ్యా. దేవుని స్తోత్రం. ఆయనకంట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. మీరు ఒకటి వదిలేశారు, నేను చదువుతాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. బలవంతుడిని వదిలేశారు. ఏం బలం ఇస్తాడు యేసయ్య నీకు?
ఏం బలం ఇస్తాడు తెలుసా? కుస్తీ బలం కాదు, కరాటీ చేసే బలం కాదు, యుద్ధం చేసే బలం కాదు. నువ్వు బలహీనురాలుగా ఉంటే, అంటే వ్యాధిగ్రస్తురాలుగా ఉంటే ఆయన శక్తి నీలో ఉండి నిన్ను నిలబెడద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? బలహీనత అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ బైబిల్లో అర్థం దాంట్లోనంట వంకరతనం అని కూడా అర్థం వస్తుందంట. మనం బలహీనతలు అంటే ఏమనుకుంటాం? కేవలం వ్యాధులు, రోగాలు, నీరసాలు అనుకుంటాం. కానీ బలహీనత అనే దాని గురించి వంకరతనం అని కూడా అర్థం వస్తుందంట. నీ వంకరను ఆయన ఏం చేస్తాడు? తిన్నగా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కుక్క తోకలాగా ఉన్నదాన్ని కూడా దేవుడు తిన్నగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. వంకర తొలగిస్తాడు యేసయ్య. ఆమేనండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బలవంతుడు అంటే దానికి అర్థం ఏంటంటే నీ వంకర తొలగించే దేవుడు. ఆమేనండి. రెండోది, నీ వ్యాధులు తొలగించి నిన్ను బలపరుస్తాడు. మూడోది, శత్రువైన అపవాది నీ మీదకి వచ్చినప్పుడు ఆయనే బలవంతుడిగా నిలబడి యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏం ఆలోచన? మనకు మంచి ఆలోచన, మనం అభివృద్ధిలోకి వెళ్ళడానికి, మన పరిస్థితులు మారడానికి, మనం సరిగా నడవడానికి మంచి ఆలోచన దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే నిత్యం కూడా మనతో ఉండే తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. ఐదోది, సమాధానకర్త కాబట్టి నీకు సమాధానం ఇస్తా అంటున్నాడు యేసయ్య. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ హృదయంలో సమాధానం పోయిందనుకోండి, నీ హృదయం అంతా కూడా ఏదో కలవరంగా, చికాకుగా, దిగులుగా, అదో రకంగా ఇక్కడ ఉన్నట్టే ఉంటావు కానీ, వాక్యం విన్నట్టే ఉంటావు కానీ వెళ్ళలేవు. ఎప్పుడు వెళ్ళలేవు? ఇప్పుడు నువ్వు ఎక్కడుండి ప్రశాంతంగా ఎప్పుడు వాక్యం వినలేవు. నీకు సంబంధించి నీ పిల్లలకు కానీ ఎవరికైనా భయంకరమైన అనారోగ్యం ఉండి ఎక్కడైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, నీ మనసు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడున్నా నీ మనసు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటుంది. ఎలా ఉందో ప్రార్థన అయ్యాక ఎలా ఉందో చూద్దాం, ఎలాగుందా అని. అర్థమవుతుందా? ఎలా చెప్తున్నారండి అయ్యగారు అంటే, ఎలాంటి అనుభవాలు కూడా దేవుడు నన్ను నడిపించాడు. 15 సంవత్సరాల క్రితమే ఎలాంటి అనుభవాలు అమ్మాయి చూసామా? 15 సంవత్సరాల క్రితమే ఎలాంటి అనుభవాలు బోళ్ళు చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమాధానకర్త అంటే యేసయ్య. అర్థమవుతుందా? నీ భారం ఆయన మీద వేస్తే నీ భారాన్ని తొలగించి ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయంలో సమాధానం ఇస్తాడు. ఆమేనండి. లేదయ్య గారు నా భారం నేనే మోసుకుంటానండి, ఆయన ఎవరండి మోయడానికి, నాకు బోళ్ళు ఓపుకుందండి అన్నావు అనుకో, మొయ్యలేక ఒక రోజున కిందనే అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నీ సమస్యలైనా లేకపోతే నీ పిల్లల సమస్యలైనా ఇంకోటైనా దేవుడి మీదే వేయాలి కానీ మనుషుల మీద. మనుషులు ఎంతకాలం మోస్తారు నీ భారం? అమ్మ మీ పిల్లలకి ఇబ్బంది అనుకోండి, కొంచెం సహాయం పంపిస్తావు అప్పుడప్పుడు. ఎల్లకాలం పంపించాలంటే పంపిస్తారా? అమ్మ మేమే చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మా, ఎల్లకాలం మేము ఎక్కడ పంపించామమ్మా, మీరు ఏదో కూలనాలో చేసుకోండి అమ్మా అంటారు ఎవరైనా సరే, ఎంత కన్నతాలైనా సరే అంటారా? అందా ఓయ్ అంటారా? అనరా? దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అందరూ పాడదాం. దేవుడు లేడెలలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, దేవుని స్తోత్రం. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగానండి. ఒక ఊర్లో ఒక తల్లి యేసయ్యని నమ్ముకుందంట. ఓ పెద్ద ఆవిడ, ఓ తల్లి. అమ్మ అర్థమవుతుంది నా మాట? యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఆ తల్లిని ఆ ఊరు వాళ్ళు అందరూ ఎలివేశారంట. ఆ తల్లిని, అమ్మ యేసయ్య నమ్ముకుంటే మీ పెన్షన్ తీసేస్తామన్నారనుకో, ఎంతమంది వస్తారో చర్చికి అప్పుడు చూడాలి. అయ్యా యేసయ్య నమ్ముకుంటే మీ ఉద్యోగాలు తీసేస్తామన్నారనుకో, రేషన్ కార్డు తీసేస్తామని అప్పుడు తెలుస్తుంది అసలు రంగు.
నిజంగా నమ్ముని వాడు పెన్షన్ తీసినా, ఉద్యోగం తీసినా, రేషన్ కార్డు తీసినా తీసుకురా అతనికి ఎలాగో ఆ రేషన్ బియ్యం తినేది లేదు, చచ్చేది లేదు, అవి పక్కన పెడేస్తున్నాం లేకపోతే అమ్మేస్తున్నాం, తీసేసుకో పర్లేదు అని అంటారు. అదే ఉద్యోగం లాంటివి అయితే వదులుతారా? అబ్బాబే నేను ఏదో మామూలుగా వెళ్ళాను, పండగని వెళ్ళానండి, నేను క్రైస్తవుని కాదు, అబ్బాబే నేను ప్రభుని నమ్మలేదండి, అబ్బాబే ఉట్టినే ఊరని అలా వెళ్ళి కూర్చున్నాను అంతే అంటారా? కానీ నిజంగా నమ్మిన వాడు ఎలా ఉంటాడనే దాని గురించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అక్కడ అన్నారంట, ప్రభువుని నమ్ముకున్నందుకు ఆ తల్లిని ఏలివేసేస్తే ఆ తల్లి వాళ్ళ కుమారుడు చనిపోతే ఆ తల్లి యొక్క కుమారుడు మోయడానికి ఎవ్వరు రాలేదంట ఆ ఊర్లో తీసుకెళ్ళడానికి. కానీ ఒక్కటే కూర్చుని బోరుమని ఏడుస్తుందంట ఆ తల్లి. సాధారణంగా మనుషులు ఎవరైనా పోతే చుట్టుపక్కల వాళ్ళు వెళ్తారుగా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వెళ్ళలేదనుకోండి, ఇక వాళ్ళ మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్నా నేను చెప్పను, మీరే చెప్పండి, మనుషుల రూపంలో ఉన్నా ఇంకో రాము వాళ్ళ నాన్న చనిపోతే పాపం ఇబ్బంది పడుతుంటే బండి ఎక్కించుకుని 100 సార్లు తిప్పాను అటు ఇటు నేను. అప్పటికి మన విశ్వాసం కాదు కాదుగా, అయినా 100 సార్లు తిప్పాను అటు ఇటు డబ్బులు పని మీద. దేవునికి స్తోత్రం. మన వాళ్ళు అయినా కాకపోయినా, మన సంఘబిడ్డలు అయినా కాకపోయినా సరే ఎవరికైనా మనం చేయగలిగిన సహాయం చేయాలి. ఆమేనండి. మొత్తానికి ఈ తల్లి ఏడుస్తుంటే ఊరోళ్ళు ఎవ్వరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు నాన్న వింటున్నారు వాక్యం? ఎందుకు రావట్లా? ఆ తల్లిని ఎలేసేసారు, యేసయ్యని నమ్ముకున్నది. అప్పుడు ఆ తల్లి ఏడుస్తుంటే డైరెక్ట్ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఎవరు రాకపోతే యేసయ్య వచ్చేసాడు. దేనికి? పాడిపోయడానికి కాదు. ఆయన వస్తే పాడలు మోయాల్సిన పని లేదు. మారు వేషం వేసుకుని ఒక ముసలాయిలాగా వచ్చాడంట. ఆయన వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అన్నాడంట. అయ్యా బాబు మీకు తెలీదా, మీరు కొత్తగా వచ్చినట్టు ఉన్నారు ఈ ఊరు, అయ్యా మీరు మాతో మాట్లాడితే ఈ ఊరు నుంచి వెళ్ళివేస్తారు, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఎలాంటి కట్టుబాట్లు ఇంకా ఉన్నాయి, మీకు తెలీదు, కాలం మారింది, అన్నీ మారిన ఇంకా ఉన్నాయి. అమ్మో మా ఊరు వచ్చారు మీరు తెలియదు అనుకుంటా, అయ్యా మీరు పెద్ద అయినా కొత్త అయినలాగా ఉన్నావయ్యా, నాతో మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారయ్యా, మీకు కూడా ఏమంటారు పన్ను శిక్ష వేస్తారు అని చెప్తుంటే, ఏం కాదమ్మా నీకేం అవదమ్మా, నీ కుమారుడికి ఏం అవదమ్మా, నీ కుమారుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే కుమారుడు చనిపోయాడయ్యా అంటే ఈ తల్లి, లేదమ్మా ఎక్కడ చనిపోయాడు నీ కుమారుడు, లేదు చనిపోలా, రే బాబు రే చిన్నోడా రే ఎగరా అన్నాడంట. ఈయన అనంగానే ఎవరో ఈ ముసలాయిన రూపంలో ఉన్న యేసయ్య ఎగరా అనగానే ఇలా కదిలాడంట పిల్లోడు. కదిలేసరికి అమ్మ తినటానికి ఏదన్నా మీ పిల్లోడికి ఏదన్నా ఆహారమో, సాధారణ ఒక మనిషి చచ్చి బ్రతికితే గుర్తుంచుకోండి బలంగా, ఒక మనిషి చచ్చిపోయి బ్రతికితే విపరీతమైన ఆకలి ఉంటుంది ఆ మనిషికి. బైబిల్ ప్రకారంగా నేను బైబిల్లో చాలా వాక్యాలు, యేసు ప్రభు వారు 12 ఏళ్ళ ఒక యవనస్తురాలను పిల్లను బతికించినప్పుడు కూడా ఇదే మాట అంటాడు యేసయ్య బైబిల్లో కూడా. చచ్చిపోయి బ్రతికిన వ్యక్తికి విపరీతమైన ఆకలేసేస్తే ఏదన్నా ఈ పిల్లోడికి ఆహారం పెట్టమ్మా అన్నాడంట యేసయ్య. అయ్యా మా దగ్గర ఏమి లేవు అంటే, ఇందాకేయో ఆ నారింజకాయలు ఏదో దాసావు కదమ్మా ఇంట్లో గూట్లో అవి పెట్టమ్మా అన్నాడంట యేసయ్య. ఈ తల్లి ఆ నారింజకాయలు తెద్దామని ఇంట్లోకి వెళ్ళేసరికి తప్పమని అదృశ్యం అయిపోయాడంట. ఆయన కనపడతలేక ఆ రోడ్లన్నీ తెగెదికేస్తుందంటే ఏమో తిరిగితే ఇంకెక్కడ కనపడతాడు, ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన శరీరానుసారమైన మనుష్యుడిగా శరీరాన్ని ధరించుకుని రక్త మాంసంలో పాలువాడై మన కోసం మనుష్యుడిగా వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. ఈమె ఎదుగు తింటే కనపడతలేదండి. అప్పుడు ఆమెకు అర్థమయ్యా, ప్రభా నా కుమారుని బ్రతికించడానికి సాక్షాత్తు నీవే పరలోకం నుంచి వచ్చావు నాయనా అని ఆ తల్లి ఆ యొక్క దేవుని స్తుతించిందంట. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, నీకు ఎల్లప్పుడూ ప్రభు సహాయం చేస్తారు. ఒకవేళ నీకు అందుబాటులో మనుషులు ఉంటే మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తారు. ఒకవేళ ఎవ్వరూ లేకపోతే దేవదూతలు వస్తే, ఒకవేళ నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తి అయితే సాక్షాత్తు ఆయన వచ్చేస్తాడు. ఆమేనండి. దేవునికి ప్రియమైన వాళ్ళు, బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు భూమి మీద. కొంతమంది ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద, దేవునికి బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు భూమి మీద అక్కడక్కడ. వాళ్ళ కోసం వాళ్ళు ఈ లోకంలో కన్ను మూసేటప్పుడు కూడా సాక్షాత్తు వాళ్ళని వెల్కమ్ పలకడానికి, స్వాగతం పలకడానికి యేసయ్య వచ్చేస్తాడండి సాక్షాత్తు. కొన్ని పుస్తకాల్లో నేను చదివాను, భక్తులు రాసినవి. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియమైన వాళ్ళ కోసం దేవునికి స్తోత్రం. భక్త సింగ్ అనే దైవజనుడు ఆయన చనిపోయినప్పుడు ఆకాశంలో ఒక వలయం, ఒక ఏమంటారా ఇదాన్ని ఇంద్రధనుషులాగా ఒక వలయం అలా అల్లేసిందంట. అలా ఆయన సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన మనుషులకి యేసయ్య ఏమిస్తాడంటే సమాధానము,
ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభా నీకు ఇష్టలుగా, శ్రేష్ఠులుగా, నమ్మకస్తులుగా నేను ఉండాలి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం నమ్మకస్తులం కాదు, కానీ దేవుడు నమ్మకస్తులుగా మారుతాడు. ఆమేనానండి. ఒకవేళ మనం దేవునికి ఇష్టలుగా లేకపోవచ్చు, దేవునికి అయిష్టమైన, దేవునికి కోపం రేపయ్యే మనలో ఉండొచ్చు, వాటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు, అందరూ పాడదాం, ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ యేసయ్యా, అందరూ పాడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. నిజంగా యేసయ్య దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి, యేసయ్య నీ కోసం, నా కోసం, సకల మానవాళి కోసం మనుష్యుడిగా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రిక్తిరిగా మార్చబడ్డాడు. ఆయన నీ కోసం, నా కోసం మనిషిగా వచ్చి సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, పరిస్థితులన్నీ దేవుడు మార్చేశాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మేము కూడా నీకు ఇష్టలుగా జీవించాలయ్యా, అయా నమ్మకస్తులుగా జీవించాలి నాయన, అయా నిత్యరాజ్యానికి వారసులుగా జీవించాలయ్యా. ఇదిగో ఒకవేళ నీవు కాయిలాగా పడి ఉన్నా సరే ఆయన నిన్ను విడువడు. ఒకవేళ నీవు వ్యాధిగ్రస్తురాలవైనా సరే ఆయన నిన్ను విడువడు. ఒకవేళ నీవు అప్పులతో ఉన్నా సరే ఆయన నిన్ను విడువడు. ఒకవేళ ఈ లోకమంతా నిన్ను వెలివేసిన ఆయన నిన్ను విడువడు. ఆయన నిన్ను ఎడబాయుడు. ఇదిగో వాడు అంటున్నాడు దావీదు మహారాజుతో, రాజా ఇదిగో నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇదిగో నేను కాయిలాగా పడ్డానని, ఇదిగో నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని ఏడుస్తున్నాడు వాడు. ఇదిగో శత్రువు అయినా సరే దావీదు మహారాజు కనికరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆహారం పెట్టాడు, ఇదిగో మంచినీళ్ళు ఇచ్చాడు, ఇదిగో క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ చూడండి యేసయ్య. ఇది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నీకు తెలిసిన వ్యక్తి కాదు, తెలియని వ్యక్తికి కూడా నువ్వు సాయం చేయాలి, తెలియని వ్యక్తికి కూడా నువ్వు సహాయం చేయాలి. అయ్యా నీకు వందనాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఇదిగో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఇదిగో దేవునికి ఇష్టడైన మనుషులువేనా నీవు, దేవునికి ఇష్టరాలైన మనుషునివేనా నీవు. ఇదిగో సమాధాన పరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు సమాధాన పరిచే వ్యక్తిగా ఉన్నావో, లేకపోతే ఇదిగో సమాధానాన్ని దొంగిలించే వ్యక్తిగా ఉన్నావో, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఇదిగో సమాధాన పరిచే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే గొడవలు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ప్రభా సహాయం చేయి నాయనా. ప్రభా నీ కుమారుడిగా నేను ఉండాలయ్యా, ప్రభా మీ కుమార్తెగా నేను ఉండాలయ్యా. అమ్మా నీవి గాయాలు ఎలా కడుగుతున్నావు అంటే, మదర్ తెరీసా తల్లి అంటుందంట, యేసు ప్రభు వారిని సిలివేసినప్పుడు నేను లేను, కానీ ఆయన ఉన్నప్పుడు ఆయన గాయాలను తలుచుకుని ఇదిగో ఈరోజు నేను ఈ యొక్క గాయాలు కడుగుతున్నాను అంటుందంట ఆ తల్లి. నిజంగా ఎంత ప్రేమ చూడండి. అమ్మా ఈ పగటి కాల సమయంలో నీకు నువ్వుగా వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోలేదు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నానా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో సమాధానానికి కర్త ఆయన, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సమాధానకర్త యొక్క అధిపతి. ఇదిగో గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ప్రభానికి వందనాలయ్యా. ఇదిగో దేవుడు నీ హృదయాన్ని సమాధానంతో నింపుతాడు. దేవుడు ఇదిగో నీ శరీరాన్ని సమాధానంతో నింపుతాడు. దేవుడు నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతాడు. దేవుడు ఇదిగో నీ ఇంటిని సమాధానంతో నింపుతాడు, నీ ఒంటిని సమాధానంతో నింపుతాడు. ఇదిగో ఆయన పొందిన
పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగింది. ఇదిగో సకల మానవాళి కోసం రిక్తుడిగా వచ్చిన దేవుడు, సకల మానవాళి కోసం మనిషినిగా వచ్చిన దేవుడు, సకల మానవాళి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఇదిగో సకల మానవాళిని ప్రేమించిన దేవుడు, ఏకైక దేవుడు ఆయనే. ప్రభువా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో నీవు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టిన ఆయన అయ్యా మా కోసం మనిషినిగా వచ్చావయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నీకు స్తుతులు ప్రభువా. అయ్యా నా పాప శాపాన్ని నీ రక్తంతో కడిగావు నాయన. అయ్యా బంధకాల నుంచి నన్ను విడిపించావయ్యా. ఇదిగో నీవు పొందిన గాయాలకి స్వస్థత ఇవ్వడానికి యేసు ప్రభు రక్తం కార్చాడు. ఇదిగో నీ గాయాలను స్వస్థపరచడానికి ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం డాడీ, తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ఒకవేళ నీవు కాయిలాగా పడిన ఆయన నిన్ను విడివడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఈ లోకంలో మనుషులు నిన్ను విడిచిపెట్టినా సరే, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా సరే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడివడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎడబాయడు. నువ్వు ఎక్కడ ఉండి ఏ స్థితిలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇదిగో యజమానుడు విడిచిపెట్టేశాడు ఒక వ్యక్తిని, కానీ ఆ వ్యక్తిని దావీదు వచ్చి, ఇదిగో దావీదు మహారాజు వచ్చి ఆహారం ఇచ్చాడు. దావీదు మహారాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఆయన గాయాలను కట్టే దేవుడు, ఆయన గాయాలను మాన్పించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. యేసయ్య నీ కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు, యేసయ్య నీకు నెమ్మదినిచ్చే దేవుడు, యేసయ్య నీవు కోల్పోయిందంతా తిరిగి నీకు ఇచ్చే దేవుడు ఆయన. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఆ తల్లి ఏడుస్తుందంట. ఆ ఊరు వాళ్ళు ఎవ్వరూ రాక ఒక్కటే ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే, ఇదిగో సాక్షాత్తు యేసయ్య ఆ తల్లి దగ్గరికి ఒక వృద్ధుడిలాగా వచ్చేసి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడంట ఆయన. అయ్యా ఇలా ఉంది నాయన అని చెప్పినప్పుడు ఆ తల్లి అంటుందంట, ఇదిగో యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడికి ఏమీ కాదు అని యేసయ్య పలికాడు. ఆ మాటకి ఆ కుర్రోడు తిరిగి లేచాడు. ప్రభు సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? ప్రభు సన్నిధిలో నీ అంతరంగం ఎలా ఉంది? ప్రభు సన్నిధిలో నీ హృదయం ఎలా ఉంది? చెప్పుడు మాటలు విని మోసపోయే వ్యక్తిగా ఉన్నావా? చెప్పుడు మాటలు విని పనికిమాల మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? ప్రభు సన్నిధిలో ప్రభా ఇదిగోనైనా చెప్పుడు మాటలు వినే స్వభావం నుంచి నన్ను విడిపించు నాయన. అయ్యా ఇదిగోనైనా దుర్బాధనైనా నా ప్రభా, ఇదిగోనైనా దుర్మాటలు ఎక్కడనైనా ఎన్నయొద్దు నాయన ప్రభా. అయ్యా దుష్టులు మాటలు చెప్పినప్పుడు నాయన దుష్టులకు దూరంగా ఉండే భాగ్యం నాకు దయచేయనైనా అని అడుగు. ఇదిగో యేసయ్య ఇదిగో ఆయన నిన్ను ఫలింప చేయాలని కోరుకుంటున్నాడు. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, ఇదిగో దేవుని యందు నువ్వు నిరీక్షించే వ్యక్తిగా, దేవునితో అంటుకట్టబడిన వ్యక్తిగా ఉంటే, ఇదిగో పచ్చని ఒలీవల చెట్టు వల్లే నువ్వు ఫలిస్తావు. దేవుని సముఖంలో దేవుని మాటలు వింటావో, దెయ్యం మాటలు వింటావో నీ ఇష్టం. ప్రభు సన్నిధిలో ప్రభా నా స్వభావాన్ని మార్చయ్యా, ప్రభా నా అంతరంగాన్ని మార్చయ్యా, ప్రభా నా బ్రతుకును మార్చయ్యా. అయ్యా సర్వోన్నతమైన స్థలముగా నా హృదయం ఉండాలి నాయన. అయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి ప్రభా. నా హృదయంలో సమాధానం ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.